నేను ఈరోజు కొన్ని స్టాండ్లు అయితే తెప్పించానండి. ముందు ఆ స్టాండ్లు చూసాక మీరు కూడా ఎవరైనా తెప్పించుకుంటారేమో అవసరమైతే అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇవైతే నేను అమెజాన్లో తెప్పించానండి. ఆర్డర్ పెట్టి ఒక్కొక్కటి 50 రూపీస్ పడ్డదండి. చూసినప్పుడు చాలా వెడల్పు అనిపించినాయిలే కానీ తెచ్చినాక వెడల్పు అయితే ఏం లేవులే కానీ స్టాండర్డ్గానే ఉన్నాయండి. వాడు 50-60 కిలోలు బరువు ఆపిద్దన్నారు దాంట్లో. కానీ మనం అంతంత బరువులో ఏం పెట్టాం కదా. 20-15 కంటే ఎక్కువ ఏమి ఉండవు కదండి మన కుండీలు. అంటే పెద్ద పెద్దవి కాదు కదా, ఇట్లాంటి బకెట్లు కుండీలు పెడితే మరి ఏమన్నా ఉంటాయో తెలియదులే కానీ బకెట్లు అయితే మాత్రం 10 కిలోల కంటే ఏమి ఉండదండి. నేనైతే ఫస్ట్ బకెట్లు పెడుతున్నా. చూడండి, కింద మనం ప్లేట్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అదిగోండి నిమ్ము. ఇక ఆ నిమ్ము అలాగే వదిలేస్తే మనం కొన్ని రోజులకి మన మిద్దె పాడైపోతుంది. అందుకని చెప్పేసి కంపల్సరీ మిద్దె మీద పెట్టేటప్పుడు ఒకవేళ మనకి కుదరక ప్లేట్లు పెట్టామంటే ఆ ప్లేట్లను రోజు మనం ఊడ్చేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు పక్కకని అది ఆరిపోయాక ఆ నీళ్ళు ఏమైనా ఉంటే పడపోసి మళ్ళీ పెట్టుకోండి. నేను కూడా కొన్ని అలాగే చేస్తాను, ఎందుకంటే గాలికి పడిపోతాయండి కొన్ని నాకు. అందుకనే అట్లా కింద మీద నేలబారు పెట్టాల్సి వస్తుంది. పెట్టినప్పుడు మాత్రం నేను చాలా కేర్ చేస్తానండి. దాన్ని పక్కకు జరిపి కొంచెం అది ఎండినాక మళ్ళీ దాన్ని సెట్ చేసుకుంటా. ఇవి అయితే గోడ పక్కన బాల్కనీ లాగా ఉందండి. ఇక్కడ గోడ పక్కన కొంచెం గాలి తక్కువ తగులుతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ పెట్టేస్తున్నా కొన్ని స్టాండ్లు. ఇప్పుడు ఈ స్టాండ్లు అయితే నాకు బాగానే అనిపించినాయి అండి. ఇదివరకు ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఏదో ఉన్నాయి ప్లాస్టిక్వి. అవి పర్వాలేదు, అవి బాగానే ఉన్నాయి. కాకపోతే ఇవి కొంచెం ఎడల్పు అనిపించినాయి. ఎడల్పు ఉంటే దిగిపోకుండా ఉంటాయి, మంచిగా అనిపించింది వీటిని చూడంగానే నాకు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక 8 ఆర్డర్ పెడితే వచ్చినాయి. నాకు మంచిగానే అనిపించినాయి. మళ్ళీ ఎక్కడన్నా అవసరం పడిద్దిలే అని చెప్పేసి ఇంకొక 8కి అయితే ఆర్డర్ పెట్టామండి. చూడండి, ఇది మందారం ఎప్పుడో ఫస్ట్ కొమ్మ పెట్టాను, అది ఇప్పుడు పూలకు వచ్చేసింది, పూలు పూసేస్తుంది మంచిగా. మందారాలు అయితే మాత్రం అక్కడ చాలా పెట్టాలి, ఎందుకు బాగా ఇష్టం అండి మందారాలు. మనకి మందారాలు అయినా ఆకులైనా మనకి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పూలు మనకు ఉపయోగమే, ఆ పూలతోటి ఆకులతోటి మనం బోల్డ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు అండి మనమే చాలా వరకు. అందుకని చెప్పేసి నేను ఎక్కువ వేస్తాను. ఇదిగోండి, మనం వీడియోలోకి వెళ్తే ముందు మందారాలు చూద్దాం. అసలు మందారాలకి ఫస్ట్ మనం రోజు గమనించుకుంటూ ఉండాలండి. ఏ చెట్టునైనా సరే మనం ఒక్కసారి గమనించుకుంటుంటే అక్కడ పెస్ట్ వస్తుందా, దీనికి ఏమన్నా ఉన్నదా, పెస్ట్ ఉన్నదా, దీని పూలు ఏమన్నా రాలిపోతున్నాయా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. పిండి నల్లి ఒకవేళ ఇప్పుడు పిండి నల్లి కంటే నల్లపేను ఎక్కువ పడిద్దండి. ఈ సీజన్లో వర్షాలు తగ్గే ముందు నల్లపేను వస్తుంది. ఆ నల్లపేను వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసేసుకొని ఒకసారి ముందు వాటర్ స్ప్రే చేయాలా. వాటర్ స్ప్రే చేసినాక అప్పుడు బ్రష్ తోటి శుభ్రం క్లీన్ చేసి ఆ బూడిద, నేనైతే బూడిద చల్లుతాను. మీరు ఏది యూజ్ చేస్తారో అది చేయండి. లేదంటే ఇది సోడా ఉంటుంది కదండి, మనం తినే సోడా కూరల్లో ఆడేసుకుంటాం కదా, ఆ సోడాని కూడా నీళ్ళల్లో డైల్యూట్ చేసి అది స్ప్రే చేయండి. లేకపోతే బూడిద, ఇంకా ఇది తగ్గకపోతే నీమ్ ఆయిలేనండి. ఫస్ట్ మనకు వచ్చేది ఆ 3 ఎక్కువ పిండి నల్లి, నెక్స్ట్ నల్లపేను, తర్వాత పూలు మొగ్గలు రాలిపోతున్నాయి అంటే మొదల దగ్గర చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ థింక్ ఏం చేయాలంటే మొదల కాడ చూసి మొదలకి ఏమన్నా పిండిన ఇది నెమటోడ్స్ కానీ శంకు పురుగులు కానీ ఉన్నాయా అనేది ముందు కుండీలో గమనించుకోవాలి. ఇక అక్కడ ఏమీ లేదంటే మాత్రం మనం చెట్టు పెట్టుకునేటప్పుడు చెట్టు అన్నా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, లేకపోతే నీళ్ళు అన్నా ఎక్కువైపోతూ ఉండొచ్చు. డ్రైనేజ్ వాల్ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే డ్రైనేజ్ వాల్ సరిగ్గా లేక నీళ్లు మనం పోసిన వాటర్ సరిగ్గా పోకపోయింది అనుకోండి, అందులోనే ఉండి చెట్టు ఎర్రబడిపోతుంది, మొగ్గలు కూడా నిలబడవండి అసలు వాటర్ ఎక్కువైతే. మనం పెట్టుకునేటప్పుడే మొక్క పెద్ద కుండీలలో పెట్టొద్దు. ఇది నల్ల టబ్బులో నేను ఆ రోజు వేసేటప్పుడు నా దగ్గర ఏమీ లేవు, అందుకే చాలా తక్కువ మట్టి పోసానండి. నాకు మొగ్గలు రాలిపోతున్నాయంటే నేను ఫస్ట్ చెక్ చేసేది మొదల దగ్గరే, నెమటోడ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే శంకు పురుగులు ఉన్నాయా అనేది చెక్ చేస్తాను. మీరు ఒక్కసారి గమనిస్తే నా చెట్లకు ఇప్పుడు చూడండి, ఒక్క పెస్ట్ అనేది ఎక్కడా మీకు కనిపించదు. అన్ని చెట్లు మొగ్గలతోటే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంత వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఏమీ డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ఉన్నాయండి మొక్కలైతే. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది చెట్టు. నాకు పిండి నల్లి వస్తే నేనేమీ స్ప్రే చేయనండి. ముందు బ్రష్ తోటి క్లీన్ చేసి వాటర్ స్ప్రే చేసి అప్పుడు ఏదైనా బూడిద జల్లేస్తా. అన్నిటికీ మొగ్గలేనండి. ఇప్పుడు ప్రతిరోజు వర్షం మాత్రం బాగా పడుతున్నాయి ఈ సంవత్సరం, అందుకే నా మొక్కలు కూడా కొంచెం ఎండకి బాగున్నాయి. ఈ మందారం చూడండి, ఇది చిట్టి మందారం.
ముద్ద మందారంలోనే చిన్నదన్నమాట. ఇది లోపల ఉన్నప్పుడు అండి, ఇవి 2 ఉన్నాయి నా దగ్గర. బాగా దీనికి కూడా ఎక్కువ రోగం వచ్చింది. దీనికి బయటికి తీసుకొచ్చి వాటర్ స్ప్రే చేసి బాగా ఇంకా ఒక్కసారే బూడిద జల్లె కట్ చేసి ఇక అంతేనండి. అప్పటి నుంచి ఇంతవరకు ఏమీ లేదు అసలు రోగం. ఇది మే నుంచి ఇంతవరకు నేను దీనికి ఏమన్నా చేయలేదండి అసలు. ఇక ఇచ్చేది ఏంటంటే నేను ఎక్కువ ఇచ్చేది లిక్విడ్లే. దీనికి ఫుడ్ బాగా పెట్టాలి, ఎండ బాగా తగలాలండి. కనీసం 6-7 గంటలన్నా ఎండ తగలాలి మందారాలకి. ఫుడ్ కూడా ఎక్కువే ఫుడ్ దీనికి. మనం ఎంత ఫుడ్ పెడితే అన్ని మందార పూలు పోస్తాయండి మంచిగా హెల్తీగా. ఇవి నాటు మందార, ఈ తెల్లయ్యి పొద్దాక చూపిస్తానే ఉన్నా కదా మీకు. ఇంకా వీటికైతే ఏం అవసరం ఉండదండి పాపం. ఎలాగ ఉన్నా కూడా పోస్తూనే ఉంటాయి. మనం కొంచెం లిక్విడ్లు అయ్యి, నేనైతే లిక్విడ్లే ఇస్తానండి ఈ పూల మొక్కలకి అన్నింటికి మనం సేమ్ ఎరువులు ఇవ్వాలంటే ఇవ్వలేమండి అసలు. ఇన్ని మొక్కలు పెంచుకోలేము. అయ్యో కొన్ని ఉంటే మనం వాటి వరకే చేస్తాం. కానీ ఇన్ని మొక్కలు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ నేనైతే మాత్రం వీటికి ఎక్కువ లిక్విడ్లు వీటికి మా పూల మొక్కలకి అరటిపండ్లు ఎక్కువ, ఇవి ఉల్లిపాయ తొక్కలు దాంట్లోనే నీళ్ళల్లోనే పోసేస్తానండి. మనం ఏ రోజు వాడుకున్నది ఆ రోజే టీ పొడి కడిగేసి బాగా దాంట్లోనే పోసేస్తా. అది మాత్రం వారానికి 2 సార్లు ఇస్తానండి. ఇక అంతకంటే మందారాలకు నేనేమీ ఎక్కువ ఇవ్వను. అయినా సరే ఫుల్గా పూలు పోస్తాయండి ఎప్పుడు. ప్రతి చెట్టుకి పువ్వు మొగ్గ లేకుండా లేని చెట్టు లేదు. ఒక్క చెట్టుకు కూడా పెస్ట్ అనేది లేదండి ఇంత కూడా. ఇప్పుడు వచ్చేది నల్లపేనండి, కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. రేపు ఎండాకాలం వచ్చేది మాత్రం పిండి నల్లి, విపరీతమైన పిండి నల్లి పట్టేసిద్దండి మందారాలకి. ఇంకా రోజు మనం వాటర్ స్ప్రే చేసుకుంటే చాలా వరకు తగ్గించుకోవచ్చండి పిండి నల్లిని కూడా. లేకపోతే బలహీనం అయిపోతేనన్న చెట్టు పూర్తిగా ఏమీ బలం లేకోకుండా మరీ నీరసంగా అయిపోయినప్పుడు కూడా మనకి పెస్ట్ అనేది అటాక్ అవుతుంది. ఒక్కసారి చూస్తే నాకు ఏ చెట్టు కన్నా చూడండి మీరు, పెస్ట్ అనేది అసలు కొంచెం కూడా కనపడదండి ఎక్కడ. నేను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాను అన్నమాట. ప్రతిరోజు మనం ఒక్కసారి మాత్రం అన్ని మొక్కలు చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ అవి చెక్ చేసుకున్నాకే మనం దేనికి ఏ రోగం ఉన్నది అనేది మనం తెలుసుకొని అప్పుడు దానికి మనం ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. ఇదిగోండి, ఇది ఎప్పుడు మురుగుతూనే ఉంటుందండి ఇందుట్లో. అంటే డైల్యూట్ బాగా అవ్వాలండి. ఎప్పటికప్పుడు మనం నిన్న పోసి నీళ్ళు ఈరోజు మనం చెట్లకు పోసామనుకోండి వేస్ట్. చెట్లు అబ్జర్వ్ చేసుకోలేదు మంచిగా. చెట్టుకు కూడా ఏదన్నా ఇట్లాంటి ఏమన్నా ఉన్నప్పుడు కూడా చెట్టు కూడా పాడైపోతుంది. డైల్యూట్ అయిందనుకోండి ఏముండదు అప్పుడు. నేను కొన్ని ఏమో మొత్తం కోసి వేస్తామండి. మరి అన్నీ ఒక్కసారి అవ్వకుండా ఉండాలన్నప్పుడు కాయలతోటి అలాగ వేసేస్తే స్లోగా దిగిపోతుంటుంది కదా రసం అంతా అందుట్లోకి. కాకపోతే ఏంటంటే దీంట్లో అన్నీ ఉన్నాయండి. మనం ఈ బియ్యం కడిగిన వాటరు, రైస్ వాటరు, మనం పప్పులు అవి కడిగిన నీళ్ళు, మళ్ళీ పిండ్లు పాడు కొంచెం మిగులుతూనే ఉంటుంది కండి అప్పుడప్పుడు. అది పులుపు అయిందంటే మనం యూజ్ చేసుకోము. దాన్ని కూడా తీసుకొచ్చి ఇందులోనే పోసేస్తానండి. ఇది ఈ చెట్లకనే కాదు, నేను మందారాలకి కూడా ఇదే వేస్తా. అన్ని పూల మొక్కలకి ఇదే వేస్తానండి ఎక్కువ. కూరగాయ చెట్లకి అన్నిటికీ ఇక A to Z. ఒకసారి ఇది ఇస్తే ఇంకోసారి ఇంకోటి, అట్లా మార్చి మాత్రం ఇవే ఇస్తుంటానండి. ఇక ఇన్ని మొక్కలకు మనం పాదులు చేసి మొత్తం మళ్ళీ కదిలిచ్చి ఎరువులు వేయాలన్నా కూడా కష్టమండి. ఎప్పుడో ఒక్కసారి ఎరువు వేసుకోవాలి. ఇక వారానికి 2-3 సార్లు మాత్రం ఈ లిక్విడ్లు ఇచ్చుకుంటే పూలు మాత్రం హెల్తీగా ఉంటాయి. మనకి కొంచెం చాకరీ కూడా తగ్గిద్ది అన్నమాట. రోజు చేసే పని కదండి, అదే పనిగా మనం చేయాలన్నా కూడా కష్టం కదా, చికాకు అనిపిస్తుంది. కొన్ని రోజులు అయ్యేసరికి అమ్మ ఎంత చేయాలనిపిస్తుంది. అదే ఇది అనుకోండి, లిక్విడ్లు అనుకోండి, మనం ఒక పూట 4-5 రోజులకు ఒకసారి ఒక పూట కనుక ఈ నీళ్ళు కనుక పోస్తుంటే, ఇప్పుడు విజయ కొన్ని పోస్తే నేను కొన్ని పోస్తానండి తర్వాతకి. అది ఒక్కటే పోయాలన్నా కూడా చాలా కష్టం కదా. అన్నీ ఆడొక బకెట్ పెట్టేసుకొని ఇద్దరం పోసేస్తాం. చూడండి, నేను పెద్ద కుండీలు, పెద్ద మట్టి కూడా నిండా ఏముండవండి. ఏ కుండీలోనో చూడండి మీరు, సగానికే ఉంటుంది మట్టి. నల్ల కుండీలోనైనా నేను అంతంత పెద్దవి పెట్టినా కూడా అంత నిండుగా ఏం మట్టి పోయినండి అసలు. సగమే మట్టి పోస్తా. అందుట్లో ఏమి కుండీలు చిన్న ఏం పెట్టను. మళ్ళీ వాటి కింద పెస్ట్ చేరిద్ది, ఈ పురుగులు చేరి మళ్ళీ పెస్ట్ వస్తుందని. పెద్ద కుండీలు పెట్టినప్పుడు రేపు ఆకుకూరలు వేసుకోవచ్చండి సైడ్లో. ఇంతేనండి, అన్నిటికీ పోస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక మొత్తానికి ఇచ్చేస్తామండి. వేరే మొక్క పెడితే బలమంతా అది లాగేసుకుంటుంది అసలు.
చూడండి సగానికే ఉంటుంది మట్టి.